హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను 1 వీక్ అలా పెరుగు మీద వచ్చే మీగడని తీసి స్టోర్ చేశానండి. 1 సెకండ్ అలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి కూల్ వాటర్ తీసుకోవాలండి. కూల్ వాటర్ ఎందుకంటే మనకి వెన్న అనేది దగ్గరగా ముద్దగా త్వరగా వస్తుంది. ఇలా ముద్దగా వస్తుంది కదా, అదే వెన్న. నెక్స్ట్ ఇంకో బౌల్లోకి ఫ్రెష్ వాటర్ తీసుకొని నీట్గా కడుక్కోవాలండి వెన్న అనేది. అప్పుడేమి ఇలా విడిపోదండి, ముద్దలానే వస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్ వెన్న కాబట్టి. చూసారా, మా కన్నయ్య కూడా వెన్న తింటున్నాడు. అక్కడ పాలలో నుంచి పెరుగు మీగడ నుంచి వెన్న నుంచి నెయ్యి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో నెయ్యి చేసుకోవడం ఇంట్లోనే. నెక్స్ట్ పొయ్యి మీద పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉంచుకుంటే హోమ్ మేడ్ గీ రెడీ అయిపోతుందండి. నేను సువాసన కోసం ఒక యాలకులు దంచి వేసుకున్నాను. పావు గంట తర్వాత ఇలా వడకట్టుకుంటే నెయ్యి పూసగా వస్తుంది. మా బాబుకు